కొన్ని సొసైటీలో కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, రైట్? దానికి సంబంధించి లీగల్గా ఎంతవరకు వెళ్ళొచ్చు, రకరకాల సందేహాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మనం మాట్లాడదామండి. అడగండి. చాలామంది లివిన్లో ఉంటూ ఉంటారు. ఒకవేళ వద్దు ఆ రిలేషన్ అనుకున్నారు అనుకోండి, డివోర్స్కి వెళ్ళాలా అనేది ఒక డౌట్ ఉండింది. లివిన్లో ఉన్న వాళ్ళు కూడా విడాకులు తీసుకోవాలా, తీసుకోవచ్చా? లివ్ ఇన్ రిలేషన్లో విడాకులు ఎప్పుడు వస్తాయంటే లీగల్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కోర్టు లీగల్గా డివోర్స్ ఇస్తుంది. ఓకే. లివ్ ఇన్ రిలేషన్ ఇప్పుడు ఎక్కడ కూడా చట్టపరంగా మ్యారేజ్ అయినట్టుగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఓకే. సో కానప్పుడు దీనికి కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకునే క్వశ్చనే రాదు. సో అందులో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి దానికి డైవర్స్ అక్కర్లుండదు. కాకపోతే లివ్ ఇన్ రిలేషన్లో కానీ ఎనీ ఇలీగల్ రిలేషన్స్లో కానీ ఒక అమ్మాయి కలిసినప్పుడు పిల్లలు కనుక పుడితే వాళ్ళకి రైట్ 100% రైట్ ఫాదర్ ప్రాపర్టీస్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అండ్ తను పుట్టిన పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు దే ఆర్ ద లీగల్ చిల్డ్రన్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, ఎవరు హస్బెండ్ అండ్ వైఫ్కి. కానీ మ్యారేజ్ కాకుండా ఈ అమ్మాయితో ఉంటే కనుక ఇట్స్ అన్ ఇలీగల్ రిలేషన్. కాబట్టి ఈ వైఫ్ ప్రాపర్టీస్లో కానీ రైట్స్ కానీ క్లెయిమ్ చేసే అవకాశాలు అయితే ఉండవు. సో మీరు ఫాదర్ దగ్గర నుంచి అయితే మాత్రం 100% ఫాదర్ మదర్ ప్రాపర్టీస్ని కూడా క్లెయిమ్ చేయొచ్చు. కానీ వైఫ్కు ఎటువంటి రైట్స్ బర్త్ నుంచి ఉండదు. పాయింట్ అంటే మన సివిల్ ఆస్పెక్ట్స్లో దీన్ని ఒకటి మనం గుర్తిస్తే బాగుంటుంది. ఓకే. అండ్ చాలామంది లివిన్లో ఉన్నప్పుడు బ్రేకప్ చెప్పుకుంటున్నారు అనుకోండి. సో ఆ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోతున్నప్పుడు తనకు కాస్త భరణం అంటారు, రైట్, తెలుగులో అది ఆశిస్తూ ఉంటారు. లివిన్లో ఉన్నప్పుడు అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ జరిగినప్పుడు తన ఒక అసెట్స్ మీద ఎటువంటి రైట్ క్లెయిమ్ చేయడానికి ఉండదు. మరి లివిన్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిపి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నారు అనుకోండి, అది ఎట్లా షేర్ అవుతుంది? ఇద్దరు కలిపి ఎంతైతే ప్రాపర్టీ కొనుక్కుంటారో, ఫర్ సపోజ్ ఒక హౌస్ కొనుక్కున్నారు, దాని వాల్యూ ఒక 50 lakhs అనుకోండి, దీని ఒక 25 lakhs, తాను ఒక 25 lakhs పెట్టి కొనుక్కున్నా, అది ఒక లివ్ ఇన్ రిలేషనే కావాల్సిన అవసరం లేదు. ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, ఎవరే కానీ, పార్ట్నర్స్ అయినా కానీ ఎంత పర్సెంట్ షేర్ అయితే వాళ్ళది ఉంటుందో అంత పర్సెంట్ రైట్ అయితే క్లెయిమ్ చేయొచ్చు.